హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంజలి విలేజ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ముందుగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఏంట్రా వీడియో ఈరోజు కొడవలి భుజాన్ని వేసుకొని వెళ్తున్నాను అనుకుంటున్నారు ఫ్రెండ్స్. లేదు ఫ్రెండ్స్, నేను మా పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. కంప కొట్టేటికి గెట్ల పంట కంప అయితే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. కంప చెట్లు అన్నీ ఉన్నాయి. అవన్నీ అయితే మనం నెక్స్ట్ పైరు పెట్టుకోవడానికి అయితే కొట్టాలి ఫ్రెండ్స్. అందుకని చెప్పి పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాను. మా పొలం అంతా చూపిస్తాను ఫ్రెండ్స్. నా వెనకాల అయితే వీడియో చేయడానికి అయితే ఎవరు లేరు ఫ్రెండ్స్. నేను అంతా ఒక్కనే ఓన్గానే వీడియోలు తీసుకుంటా ఉంటా. అందుకని చెప్పి ఇట్లా నాకు వీడియో తీసేకి ఖచ్చితంగా ఇబ్బందిగా అవుతుందని చెప్పి ఇలా స్టిక్ అయితే తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ కర్రకైతే ఇట్లా ఒకటి డబ్బు అయితే గుచ్చాను ఫ్రెండ్స్. మొబైల్ కింద పడకుండా మొబైల్ సపోర్ట్ కొండేకి ఇదే కర్రతోనే అయితే ఈరోజు వీడియోలు అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇలా మొబైల్కు ఇట్లా అమర్చాలి, కట్టెకు మొబైల్ ఇట్లా అమర్చి తర్వాత ఇలా వీడియోలు అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియోలు అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, ఈ సెల్ఫీ స్టిక్పై కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే, స్టార్ట్. ఫ్రెండ్స్, తోటలోకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇదే మా తోట, నేను చెట్లు కొట్టాలనుకున్న తోట. మా చేనుకు తోటకు మధ్య డిఫరెన్స్ ఏం లేదు ఫ్రెండ్స్. చేను అంటున్నారు, తోట అంటున్నారు అనుకుంటున్నారు. నీళ్ళుండి బోర్లుండి బాగా నీళ్ళు తడి కడితే తోట అంటారు ఫ్రెండ్స్. లేకుంటే చేను అవుతుంది. నీళ్ళుంటే తోట, నీళ్ళు లేకుంటే చేను. ఇదే ఫ్రెండ్స్ మా సొంత భూమి అయితే ఇదే ఫ్రెండ్స్. ఇది మా నాన్నగారి ఆస్తి. మా నాన్నగారు మాకు సంపాదించిన ఆస్తి ఫ్రెండ్స్. మేమైతే వర్షం మీద పూర్తిగా ఆధారపడతాం ఫ్రెండ్స్. పూర్తి వర్షం మీద ఆధారపడి వర్షం పడితేనే పైరు పెట్టుకుంటాం, లేదంటే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు బోర్లు అయితే లేవు ఫ్రెండ్స్, వాటర్ సప్లై లేదు. వర్షం పడితేనే పైరు, వర్షం పడకపోతే పైరు ఉండదు ఫ్రెండ్స్. ఇదివరకు అయితే భూమి అయితే గుత్తకిచ్చిన ఫ్రెండ్స్. వేరే వాళ్ళకు, మన పక్క పొలం వాళ్ళకే గుత్తకైతే ఇచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు నీళ్ళు లేవు ఫ్రెండ్స్, బోరు లేదు. అందువలన వాళ్ళైతే పైపులు లాగేసుకొని మేము సప్లై చేసుకుంటామంటే వాళ్ళకైతే గుత్తకిచ్చాం ఫ్రెండ్స్. ఇవే ఫ్రెండ్స్ మన చెట్లు కొట్టాల్సినవి. గిట్లకైతే లోపలికైతే వచ్చాయి ఫ్రెండ్స్ చెట్లు. ఇవన్నీ కొట్టేయాలా. ఇదివరకు ఉల్లి పంట ఉండింది కాబట్టి ఇంకా వాళ్ళు పైరు అయిపోయింది. ఇక నెక్స్ట్ మనమైతే పైరు పెట్టుకోవాలా. అందుకని చెప్పి ముందుగానే సేద్యం చేయాలంటే ఈ చెట్లన్నీ అడ్డం ఉంటాయి ఫ్రెండ్స్, ట్రాక్టర్ పోయేకి. అందుకే ఈ చెట్లన్నీ కొట్టాలా. చుట్టూ చెట్లన్నీ కొట్టి గెట్లు నీట్గా పెట్టుకుంటే ట్రాక్టర్ సేద్యం చేయడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఎలా ఉంది ఫ్రెండ్స్ భూమి? ఇలా పంట పెట్టే ప్రతిసారి ఈ గెట్ల పంట అయితే కంప అయితే ఖచ్చితంగా క్లీన్ చేయాల్సిందే బా. ఈ రేణగంప క్లీన్ చేయాలంటే చాలా కష్టం. గెట్టు చుట్టూ ఉంటాయి చెట్లు. ఒకసారి మొత్తం గెట్టు మొత్తం క్లీన్ చేపిద్దామంటే ఇట్లే అయిపోతుంది. డబ్బులు కావాలి. ఎక్కడ ఫ్రెండ్స్ మనకు పంటలు సరిగా లేవు. కూలికి వెళ్ళిన డబ్బులు ఇంట్లో సంసారానికే సరిపోతాయి ఫ్రెండ్స్, సంసారం సాగడానికే. ఇంకా భూములకు పెట్టుబడులు అయితే ఎప్పుడు పెట్టిన ఎక్కడ వస్తుంది? మెంతున్నగాని అవి ఆపవు తమ పరుగు, తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బ్రతుకుతోంది. అవి పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. చుట్టూ గెట్ల పంట చెట్లన్నీ కొట్టిన తర్వాత, కంప చెట్లు తొలగించిన తర్వాత ఎట్లా ఉంది అనేది మళ్ళీ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈరోజు కొత్త సెల్ఫీ స్టిక్పై మీకు కామెంట్ చేయండి. నా సెల్ఫీ స్టిక్ ఎలా ఉంది అనేది, వీడియో ఎలా తీసాను, ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.